శ్రీమాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. ఏ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురుచి గుమగుమలు. నేను మీ శర్వాణి. ఒకళ్ళ మంచి రెసిపీ, టేస్టీ ఐటెంతో మీ ముందుకు వస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెరీ వెరీ డిఫరెంట్ అండ్ టేస్టీ అనమాట. దొండకాయతో చేస్తున్నానండి ఈ రెసిపీ. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు, ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి అయితే వచ్చేసామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు, దొండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా చెక్క, లవంగాలండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. దొండకాయలు నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ కన్నా ఇంకా తక్కువగానే తీసుకున్నాను. అలాగే మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే కొంచెం పన్నీర్ కూడా తీసుకుంటున్నానండి. పన్నీర్ మీకు ఆప్షనల్ మాత్రమే, ఉండాలని ఏం లేదు. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ అయితే నా దగ్గర ఉందని వేస్తున్నాను, లేకపోతే లేదు, దాంతో అవసరం ఏం లేదు. అలాగే ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అది బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా చెక్క, లవంగాలు, అవి వేసుకుందామండి. నేను ఒక 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇంచు 3 ముక్కలు చేశాను. అలాగే ఒక 3 లవంగాలు తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి, అవి ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకుని మళ్ళీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇది దొండకాయతో చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ దొరికితే మాత్రం మిస్ అవ్వద్దు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. చాలా బాగుంది. నేను ఎలా ఉంటుందని ట్రై చేశాను. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, బట్ చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం బాగా వేగిపోవాలి. సో ఈ కర్రీ మీకు రైస్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీలో అయితే నేను ట్రై చేయలేదు ఇంకా. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగాలి. దీన్ని గ్రేవీ కర్రీలా కాకుండా కొంచెం నార్మల్ కర్రీలానే చేసుకుంటున్నానండి, గ్రేవీ చేసుకోవట్లేదు. సో టమాటాలు నేను అందుకని ముక్కలుగా వేసేస్తున్నాను. గ్రేవీ కర్రీ అయితే మీరు గ్రైండ్ చేసి వేసుకోండి, అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఇలా ఈ స్టేజ్లో వేసుకుంటే మీకు ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కర్రీకి పడితే బాగుంటుందండి. సో మంచి అరోమా వస్తుందన్నమాట. సూపర్ అరోమా వస్తుందండి. ఫ్రై చేస్తున్నప్పుడు ఆ టమాటాలు అవికి వాటికి ఆ కరివేపాకు కూడా స్మెల్ కూడా యాడ్ అయితే మంచి సూపర్ ఫ్లేవర్ వచ్చింది. సో ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదండి. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, మసాలాలు తక్కువ వేయాలని వేస్తున్నాను. ఇప్పుడు దొండకాయలు కూడా వేసేసుకుందాం. మీరు ఈ ప్లేస్లో దొండకాయలకు బదులు వంకాయలు వేసుకోవచ్చు, ఇంకేమైనా వేసుకోవచ్చు. నేను దొండకాయతో ఎలా ఉంటుందని ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఇది కర్రీ టైపు, సో వేయించట్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి, కొంచెం తక్కువగానే వేసుకోండి. కావాలంటే కర్రీ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకుని అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. నేను 1/2 స్పూన్ కన్నా తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే మసాలా వేయినట్టు ఉండడానికి వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. కొద్దిగా పోసుకున్నానండి. ఇప్పుడు ఇవి ప్లేట్ పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం. సో ఒకసారి మళ్ళీ చూస్తానండి, కొంచెం ఉడకాలి. ఈ స్టేజ్లోనే మనం పన్నీర్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం ఫస్ట్ అయితే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి బాగుంటుందని. సో ఇప్పుడు ఇందులోనే కలిపేసుకుని ఇంకొకసారి పన్నీర్ వేసేసుకుందాం.
పన్నీర్ నేనైతే ఫ్రై చేయట్లేదండి, ఎందుకంటే పన్నీర్ ఫ్రై చేస్తుంటే అది నాకు టేస్ట్ అంతగా నచ్చట్లేదు, కొంచెం రబ్బర్లా అనిపిస్తుంది, నాకు అసలు టేస్ట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే, మీకు ఇష్టం అనుకుంటే మీరు పన్నీరు ఫ్రై చేసుకుని వేసుకోండి. నేనైతే ఫ్రై అయితే చేసుకోవట్లేదు. నేను కొంచెం సాల్ట్ చూసుకున్నానంటే తక్కువగా అనిపించింది, అందుకే మళ్ళీ కలుపుకుంటున్నాను ఉప్పు కారం. మీరు కూడా చూసుకుని సరిపోతే ఓకే, సరిపోతే అప్పుడు కలుపుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో కొంచెం వాటర్ ఉంది కాబట్టి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని ఇంకోసారి పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకొని కొంచెం మంట తగ్గించుకొని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. నేను చెప్పాను కదండి, నేను పన్నీర్ అయితే ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆ టేస్ట్ నచ్చలేదు. మీరు కావాలనుకుంటే మీరు ఫ్రై చేసి వేసుకోండి. సో మూత పెట్టుకుని ఇంకొక 5 minutes ఉంచుకుందాం. సో మూత తీద్దామండి. కొంచెం వాటరీగా ఉంది కదా, డ్రై అయిపోవాలి కొద్దిగా. ముక్కలు అయితే పర్లేదు, బాగానే ఉడికినాయి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి. మీరు గబగబా కలిపేస్తే పన్నీర్ పీస్ అయిపోతుంది. సో పన్నీర్ అలా ముక్కలుగా ఉండాలనుకుంటే కొంచెం రౌండ్గా జాగ్రత్తగా కలుపుకోండి. సో చూద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, డన్. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్కి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కర్రీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.